అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నా పక్కనే రాష్ట్ర కోశాధికారి మంగగారు కూడా నా పక్కనే ఉన్నారు. నిన్న మీకు అందరికీ తెలుసు, మన సమస్యలపైన ప్రజావాణిలో, హైదరాబాద్ ప్రజావాణిలో మనం వినతిపత్రం ఇచ్చాము. ఆ వినతిపత్రాలు 2 వినతిపత్రాలపైన ఐసిడిఎస్ శాఖ డైరెక్టర్ గారికి మనం తెలియజేసిన అంశాలను తొందరగా పరిష్కారం చేయండి అని ప్రజావాణిలో ఉన్న అధికారులు రాశారు. అయితే నిన్ననే మనం ఇక్కడికి వచ్చాము. నిన్న మేడం గారు బిజీ ఉండడం వల్ల కలవలేరు, అంటే లేరు, అసలు నిన్న వేరే పని మీద వెళ్ళారు. అందుకని ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ వచ్చాము. ఆ 2 వినతి పత్రాలను కూడా మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మనము తెలియజేశాం. ఒకటేమో బిఎల్ఓ సర్ డ్యూటీలకు సంబంధించింది, ఇది తప్పకుండా రద్దు చేయాలి. ఆల్ ఇండియా నుండి వచ్చిన సర్కులర్ కూడా ఇచ్చాము. అయితే మేడం గారు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఇది మేము ప్రభుత్వానికి తెలియజేశాం, గతంలో కూడా తెలియజేశాం అనేసి అన్నారు. గతంలో తెలియజేశారు కానీ ఇంకా రద్దు కాలేదు అంటే, ఇప్పుడైతే రద్దు అవుతుందో కాదో కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఈ పని ప్రారంభమైంది కాబట్టి. అయితే ఇప్పుడు చేస్తారా, తర్వాత చేస్తారా, మొత్తానికి మాత్రం ఈ డ్యూటీ, బిఎల్ఓ డ్యూటీ అనేది అంగన్వాడీ టీచర్స్కి ఉండకూడదు. దీన్ని రద్దు చేయాలి. రద్దు చేస్తేనే ఐసిడిఎస్ అనేది బాగుపడుతుంది. మేము మొత్తం ఐసిడిఎస్కి పని ఇవ్వగలుగుతాం అనేసి చెప్పాము. తప్పకుండా ప్రయత్నం చేస్తామనేసి చెప్పారు. అట్లాగే మరి ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం చేయాలనేసి అడిగిన దానిలో ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే, ఒకటి అదనపు పారితోషికం 30,000 ఇవ్వాలనేసి మనం అడిగాం. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వంతో చర్చించాలి, నిర్ణయం చేయాలనేసి చెప్పాం, చర్చిస్తామనేసి అన్నారు. అట్లాగే డ్యూటీలకు మినహాయింపు కూడా అడిగాము. మినహాయింపు అడిగినప్పుడు మేడం గారు అన్నది ఏంటంటే, మొత్తం మినహాయింపు ఇస్తే ఫ్రీ స్కూల్ మొత్తం దెబ్బతిని పిల్లలు అక్కడిక్కడ అవుతారేమో, ప్రైవేట్ స్కూల్స్కు అట్లాగే ఇతర ప్రీ ప్రైమరీ కూడా ఉంది, అటు వెళ్తారేమో అనేసి ఇవన్నీ చెప్పారు. అవన్నీ సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. కానీ మేము ఈ తక్కువ టైంలో చేయలేకపోతున్నాం, పిల్లలు ఎక్కడికి పోరు, మాకు మినహాయింపు ఇవ్వాలి, ఆయాలు ఉంటారు అనేసి తెలియజేశాం. అది కూడా ఖచ్చితంగా చర్చిస్తామనేసి చెప్పారు. అట్లాగే హెల్పర్ లేని టీచర్లకు సంబంధించింది టీహెచ్ఆర్ అవకాశం ఇవ్వాలనేసి కూడా తెలియజేశాం. అట్లాగే వాలంటీర్స్ని ఎవరిని ఇవ్వట్లేదు, ఈ బిఎల్ఏలు ఏజెంట్ అనే వాళ్ళు రావట్లేదు. అట్లాగే అనేక సమస్యలు కూడా, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టాలి. మనం పెట్టిన 13 డిమాండ్స్ని కూడా తెలియజేశాం. అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చించాలి అనేది కూడా ప్రజావాణిలో అధికారులు చెప్పారు. మీరు చర్చించాలనేసి కూడా మనం రిక్వెస్ట్ చేశాం. ఖచ్చితంగా చర్చిస్తాం అనేసి తెలియజేశారు. చర్చించడమే కాకుండా మనకు చెప్తామని కూడా తెలియజేశారు. అట్లాగే మరొక వినతి పత్రం కూడా ఇచ్చాం. నిన్న అక్కడ ఇచ్చాము, సార్ కూడా రాశారు. అంటే ప్రీ ప్రైమరీ అనేది మనకే ఇవ్వాలనేది మనం పోరాటం చేస్తున్నాం. దాని మీద చెప్పాం. ఇప్పుడు 2 సంవత్సరాల వాళ్ళని కూడా పిల్లల్ని తీసుకెళ్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత అంగన్వాడీల్లో వస్తుంది. అందుకని ఇంత వ్యతిరేకత పెంచుకోవడం మంచిది కాదా, ప్రీ ప్రైమరీ మనకే ఇచ్చి మాకే ఆ వేతనం ఇస్తే ప్రభుత్వానికి ఇంకా ప్లస్ అవుతుంది, ప్రభుత్వం మంచి చేసింది అనేది కూడా వస్తుంది అనేసి కూడా ఈ విషయాలన్నీ కూడా మనం తెలియజేశాం. 2 సంవత్సరాల పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు అంటే, అట్లా తీసుకెళ్ళడానికి లేదని మేడం గారు అంటే, అట్లా కిందేం లేదు, మొత్తం తీసుకెళ్తున్నారు అనేసి చెప్పాం. ఇబ్బందులన్నీ చెప్పాం. ప్రీ ప్రైమరీది ప్రభుత్వంతో మాట్లాడతాం, చర్చిస్తాం అనేసి అన్నారు. చర్చించకపోతే ఇక అవసరమైతే మేము ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం. సెప్టెంబర్లో కూడా 1వ తేదీన ప్రజాభవన్ చలో కూడా ఉంది. అప్పటికి పరిష్కారం కాకపోతే ఇక సమ్మె తప్ప ఇంకో మార్గం లేదనేసి కూడా తెలియజేయడం జరిగింది. చర్చిస్తామనేసి అన్నారు. అట్లాగే రిటైర్మెంట్ పెండింగ్ బెనిఫిట్స్ గురించి కూడా అడిగాం. బడ్జెట్ కోసం ప్రయత్నం చేస్తున్నామనేసి చెప్పారు. ఖాళీ పోస్టులు అన్నీ కూడా ఒకటేసారి భర్తీ చేయాలనేసి చెప్పాం. 5,000 అయితే ఇప్పుడు మేము తెచ్చాం బడ్జెట్. నోటిఫికేషన్స్ కూడా అందరికీ రాలేదంటే వేసే ప్రయత్నం చేస్తాం, మిగతాది కూడా తొందరగా తీసుకొస్తాం అనేసి చెప్పారు. రిటైర్మెంట్ పెండింగ్ బెనిఫిట్స్ గురించి కూడా అడిగాం. పిఆర్సీ ఎరియర్స్ గురించి కూడా అడిగాం. అట్లాగే మిగతా అంశాలకన్నిటికీ 18,000 వేతనం, ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 18,000 వేతనం గురించి అడిగాం. మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటి మీద కూడా మేడం గారితో మాట్లాడాం. చాలాసేపు కూడా చర్చలు జరిపారు. ప్రతిదీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ 2 వినతి పత్రాల్లో మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటి మీద కూడా ప్రభుత్వంతో చర్చించి
చర్చించిన అంశాలను మనకు తెలియజేస్తామనేసి తెలియజేశారు. అట్లాగే వేతనాలు కూడా అడిగాం, పోయిన నెల వేతనాలు. ఇప్పుడు ఈరోజు శనివారం కాబట్టి వచ్చే వారంలో పడతాయి, ప్రాసెస్ అవుతుంది అనేసి తెలియజేశారు. ఈ అంశాలను మీకు తెలియజేస్తున్నాం.